శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెప్తానా అనుకుంటున్నారు కదా. మరి అమ్మవారి గుడి ఉందనుకోండి, అయ్యవారి గుడి ఉందనుకో, మరి కళ్యాణ జరుగుతుంది, తీర్థాలు జరుగుతాయి, సంబరాలు జరుగుతాయి. అలాంటప్పుడు మరి అన్నదానం చేస్తారు కదా. మరి అన్నదానం చేసినప్పుడు అందరం వెళ్తాం. ప్రసాదం అని దేవుడు గుడి దగ్గర భోజనాలు అంటే మనకు ఎవరో పిలక్కర్లేదు, పలానా గుడి దగ్గర ఈరోజు భోజనాలంట, వెళ్దాం ప్రసాదం తినొద్దాం అని అందరం అనుకుంటాం. ఒకరు వెళ్తాం. మనం ఎవరికో చెప్పి తీసుకెళ్ళవలసిన పని ఉండదు. ఒక గుడి దగ్గర భోజనాలు అంటే అందరికీ తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఎవరో కానీ ఉండరు. అప్పుడు చెప్పొచ్చు. మనం వెళ్ళేమనుకోండి, దేవుడి ప్రసాదం తిన్నాం కదా. మరి మనల్ని కాకుండా ఇంకొక ఇద్దరు మనుషుల భోజనం ఖర్చు మనం దేవుడికి సమర్పించాలి. మీరు కనీసం ఒక్కరికైనా మనతో ఇద్దరం అయినా సరే ఒక 51 రూపాయలు వేసారనుకోండి, ఇద్దరు మనుషులకు భోజనం పెట్టిన ఫలితం మనకు వచ్చేస్తుంది. మరి అలా 10 మందికి పెట్టగలరా? ఇవ్వచ్చండి. అలాగా మన ఇష్టం. 100 మందికి పెట్టేవాళ్ళు ఉంటారు, ఉన్నవారు ఉన్నంత, లేనివారు లేనంత. మరి అసలు చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వారు వచ్చి తింటారు కదా. వాళ్ళ కోసం ఇలాగా ఎవరి స్తోమతకి తగ్గట్లు వాళ్ళు అక్కడ నలుగురు 4 చేతులు వేసుకుని, మరి పెద్దగా జరగటానికి 10 మందికి పెట్టిన పుణ్యం రావాలి అంటే అలాగా అందరూ కలిసి రావాలండి. మన ఊరి గుడి కానీ, మన ఊళ్ళో జరిగే ఉత్సవాలు కానీ మరి బాగా చక్కగా ఇలాగ ఒకరికొకరు చేతులు కలుపుకొని మరి ఎవరు ఉన్నవంతట్లో వాళ్ళు వేసుకుని చేస్తున్నామనుకోండి, మరి అభివృద్ధి అవుతుంది. మన ఊళ్ళో ఉండే అమ్మవారి గుళ్ళు కానీ అయ్యవారి గుళ్ళు కానీ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మన తర్వాత తరాల వాళ్ళు ఉంటారు కదా, మన పిల్లలు కూడా ఎక్కడున్నా వచ్చి వాళ్ళు కూడా చేసుకునేటంత ప్రోత్సాహన మనం ఇవ్వాలన్నమాట. ఎప్పుడైనా సరే. ఇప్పుడు అన్న సంతర్పణకి అలాగని చెబుతున్నాను కదా. ఇప్పుడు మన కుటుంబం కోసమే మనం పాటలు పడతాం. మనం ఇంట్లో మన పిల్లలకి అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని చేసిన తర్వాత ఇలాగన్నారు అలాగన్నారు అని మరి చేయటానికి పాటలు పడతాము, మాటలు పడతాము కదా. మరి ఇంతకైనా మన కుటుంబం కొరకైనా మన జీవితం, మనకి ఏమున్నా లేకపోయినా, మనకంటూ మనం లేకపోతే కొన్ని రోజులైనా మన పేరు గుర్తుండాలి, మన మాట తెచ్చుకోవాలి. మన పేరు గుర్తుండాలి అంటే ఏం చేయాలి? ఆ గుడిలో మరి ఏదైనా మన పేరు మీద మనం గుర్తుండిపోయేటట్టు ఏదైనా అక్కడ మరి ఆ గుడికి సంబంధించింది ఏదన్నా చెయ్యాలి తప్పనిసరిగా. అలా చేసేమనుకోండి, కొన్నాళ్ళు మన పేరు మనం లేకపోయినా పలుకుతారండి కదా. దీనికి ఉదాహరణ ఒకటి చెబుతాను. మా మావయ్య గారు అత్తయ్య గారు మరి 30 సంవత్సరాలు అయిపోయినాయండి. 35 సంవత్సరాలు ఎంత అయింది అత్తయ్య గారు వెళ్ళిపోయి, మావయ్య గారు వెళ్ళి 30 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అయితే మా వారికి అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. బాగా వాళ్ళ అమ్మగారన్నా చాలా ఇష్టం. మరి ఆయన ఏమీ చేయలేకపోయాం. అప్పటికి ఇంకా జాబుల్లో అయ్యి తిరపడలేదటండి. చిన్నోళ్ళు అంటే ఉంటాయండి. ఇప్పుడు 60 వచ్చేసినాయిలేండి ఆయనకి. అప్పటికి ఉంటాయి ఒక 20 ఏళ్ళు. కానీ ఇంకా సరిగా అప్పుడు 200 అలా తెచ్చుకునేవారట ఈ వర్కులు పనులు అయ్యి చేసి. అయితే అప్పట్లో తెలియదు కదండి కుటుంబం. వాళ్ళ నాన్నగారు చూసుకునేవారు. ఇంకా వీళ్ళంత బాధ్యత తీసుకునేటంత కాదు. 4 కొడుకులు, 1 కూతురు మా అత్తయ్య గారికి. అయితే అమ్మను బాగా చూసుకోవాలని మరి ఒక ఇల్లు కడితే 5 పోర్షన్తో ఇల్లు కడితే అటేపు ఇద్దరం ఉంటాం, ఇటేపు ఇద్దరం ఉంటాం. 4 కొడుకులు కదా. మధ్యలో అమ్మ నాన్న ఉంటారు. అమ్మ మేము బయటికి వెళ్తున్నామని వెళ్ళేటప్పుడు మా అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పి బయటికి వెళ్ళాలి అనేటంతటి కోరిక ఆయనకు ఉన్నదట. అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరో ఏ చెట్లు అవ్వకుండానే వారు వెళ్ళిపోయారు అనుకోండి. మరి ఒక 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుందేమోనండి. అప్పుడు అమ్మవారికి మా ఊరు జనిపెల్ల అమ్మవారు ఉన్నారు. మరి ఊరికి ఒక అమ్మవారు ఉంటారు కదా, ఊరి దేవత. అమ్మవారు చాలా స్వచ్ఛమైన ఆవిడ కూడా. అయితే అప్పుడు ఏం చెయ్యాలని కూర్చోటానికి బల్లలు వేయించారండి. ఎంతో కాదండి, ఒక 5,000 అవనియో 6,000 అవనియో సరిగ్గా నాకు గుర్తులేదు. 2 బల్లలు వేయించారు. గుళ్ళో ప్రాంగణంలో ఒకటి వేయించాలని, బయట ఒకటి వేయించాలి కోరిక. మరి ఆ ఊరు అబ్బాయి ఏమోలో అలాగే అనేసి వేయించారండి. ఇంకా వేయించిన వారు చాలామంది వేయించుకున్నవారు ఉన్నారు. కానీ ఆ గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ బల్ల దగ్గరికి వెళ్ళి
నేను ఆ పేరు చదువులోకి వరకు నా కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపిస్తుందండి. మావయ్య గారు, అత్తయ్య గారు, మావయ్య గారి పేరు సూర్యనారాయణ, మా అత్తయ్య గారి పేరు మహాలక్ష్మి, మా పెద్ద పాప పేరు అదేనండి. అలాగా కళ్ళ ముందు కనపడతారు. అంటే నేను వద్దులోకే లేరు అంటే మా అత్తయ్య గారిని చూసే అవకాశం నాకు ఉంది. ఎలాగంటే ముందు మా అన్నయ్యకి మరి ఈయన అక్కని చేశారు. ఆ తర్వాత ఆవిడ తమ్ముడికి నన్ను చేశారు. కుండమాపిడి పెళ్ళిళ్ళు అంటారన్నమాట. వారికి వీరికి వారు అమ్మాయిలు ఇచ్చుకోవడం అలా జరిగిన వల్ల మా వదిన వచ్చింది కాబట్టి నేను ఇంకా చిన్న అమ్మాయిని కాబట్టి మా అత్తయ్య గారు మా వదిన కోసం ఒకసారి 2 సార్లు చూశానండి. నేను రావడం జరిగింది. అందుకు మా అత్తయ్య గారిని నేను చూశాను. పెళ్ళవ్వకపోయినా నువ్వు చూసావు అత్తయ్య గారిని అని మా పెద్ద తోటకాళ్ళు అని అంటూ ఉంటారు. అలానే నా తర్వాత వాళ్ళు అంటారు. మరి ఆఖరి ఆవిడైతే మా అత్తయ్య గారికి అన్న కూతురే. మరి అది అప్పుడు చిన్నపిల్ల, మరి దానికి అంత తెలుసో లేదో తెలియదు, కానీ అత్తయ్య అని తెలుసు అండి నాకు అనేసి అంది. అయితే అది మేనత్త మూల లాస్ట్ ఆవిడ చూసింది. మరి నేను అన్నయ్యకి వాళ్ళ అమ్మాయిని చేసిన వల్ల నేను చూసాను. మొన్న మధ్యలో వాళ్ళు ఇద్దరు అత్తయ్య గారిని చూడలేదనమాట. నీకు అదృష్టం అని మా అక్క అంటూ ఉంటారు. మరి సరే, అయితే ఆ బల్లలు చూసేటప్పటికండి వాటి మీద పేర్లు రాయించారు కదా, మరి అత్తయ్య గారు మావయ్య గారు పేరు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అందరూ అంటారంట, సూర్యనారాయణ గారు ఊళ్ళో ఉన్నారు అనేసి షాపు దగ్గరికి వచ్చి కూడా అంటూ ఉంటారంటండి. మా ఆయన గారు మా వారి దగ్గరికి వచ్చి అంటే ఆ పేరు అలాగా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ ఆ పేరు మొదలుకొచ్చి పలుకుతున్నారు అంటే వారు అదృష్టవంతులే అనుకోవాలి కదా. నేనేమంటాను అంటే లేనప్పుడు పేరు చెప్పి పెట్టడం అలా కాదు, ఉండగా ప్రేమగా అడిగింది చేసి చూస్తే అదేనండి వారికి దక్కేది. ఎవరికో పేరు చెప్పి పెట్టేమనేది కూడా అంత సబబు కాదు. పిండ ప్రదానాలు చెయ్యాలి, చెందాలి అంటే కొన్ని నియమాలు కట్టుబడి అవి ఉన్నాయి. ఇంత ఆకు పెట్టండి, మందారాకో తవలపాకో పెట్టి ఇంత బెల్లముక్క పెట్టి నీళ్ళు వదిలి ఆ పెద్దవారిని తలుసుకుని ఒక దండం పెట్టుకోవాలి. కనీసం అమావాస్య రోజైనా సరే. అప్పుడు వాళ్ళ ఆత్మ శోధించకుండా సంతోషించదు, మన వాళ్ళు బాగానే ఉన్నారో అని. అంతే తప్ప పేరు చెప్పి పెడితే వారు వచ్చి తింటారా అనేది నిజమేనండి, తినరు కదా. కానీ మనం తృప్తి కోసం చేస్తాం, ఉండగా ఇసుక్కుంటాం, తిట్టుకుంటాం, అడిగితే లేదంటాం కదా. వారు ఎప్పుడు అడ్డు లేకుండా ఉంటారా అని చూస్తారు. ఇంకా చాలామంది ఎలా ఉంటారో తెలుసా అండి, ఎంత బాగా తల్లి కడుపులో పెట్టుకుని చూసినా సరే ఆ తల్లిని తండ్రిని అనాలని చూస్తూ ఉంటారండి. ఏంటో తెలీదు, చేయలేని వాళ్ళు ఉంటారు. ఉన్నా కూడా ఏది చెయ్యాలో అదే చేస్తారు, ఇంకా అంతకు మించి కూడా చెయ్యరు. కానీ తలకు మించి చేస్తారు చూసారా, వాళ్ళని చాలా ఇదిగా చూస్తారండి. అది తప్పని ఎప్పుడు తెలుస్తుంది, బహుశా వారు లేనప్పుడు తెలుస్తుందేమో అనుకుంటాను. అలాగా ఉండకూడదు, ఎందుకంటే ప్రేమకి విలువనివ్వాలి. మనం ఉండగానే ఇంత ఒకరిని కొట్టుకుని ఒకరిని బతికేసి ఇలాగుండే రోజులైతే ఏమండి, ఈ ప్రాణం పోతే ఒక్క క్షణం మనల్ని శవంగా మారేటప్పటికి ఇంట్లో ఉంచరు. ఈ ప్రాణం ఉందని చెప్పి ఇంట్లో ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ బంధాలు ఏమీ కూడా రావు. ఈ బంధాలే రారు మనకి వెనకాల, గుమ్మం దాకానే ఎవరో అక్కడికంటా రారు. ఇంతగా నేను నా కుటుంబం నా వాళ్ళు అని బాధపడిందని ఈ ఆత్మ చాలా ఏడుస్తుందంటండి, చాలా బాధపడుతుందంట. నిజమే, బాధపడవచ్చు. అది నిదట్లో కళల రూపంలో కూడా మనకు అనుభవం కూడా కలుగుతుంది చాలామందికి అర్థం చేసుకుంటే. ఇదనమాట అండి, మనం గుడి దగ్గరికి వెళ్తే భోజనం చేస్తే మనం చేసి వచ్చేసేమనుకోండి, మనకన్నా భోజనం చేసి వెళ్ళేవారు ఉంటారు కదా, వారు 10 రూపాయలు వేయలేని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం మనందరం చెయ్యాలి. అలాగా మరి రోజుకి అభివృద్ధి చెయ్యాలి అనేది నా అభిప్రాయం అండి. అందుకును మనం లేకపోయినప్పటికీ మన పేరు కొన్నాళ్ళు మరి ప్రజల్లో ఉండిపోవాలి గుర్తు అంటే మనం కొన్ని మంచి పనులు చేయాలండి. ఏది శాశ్వతం కాదు, ఎంతున్నా ఒక్క క్షణం మన గడియలు ఇదైన వచ్చింది అనుకోండి, మనదేమీ కాదు ఇంకా, అంతే కదా. రా ఓయ్ అని పిలుస్తాడట, అని పరిగెట్టుకుని వెళ్ళిపోవాలంట ఆ టైం వచ్చినప్పటికీ. అంతవరకు ఇదంతా బొమ్మలాట, మనందరికీ తెలిసిందే. కానీ తెలిసి అలాగ ఉండమని నేను చెప్పను, ఎందుకంటే మనిషి అంటే మాయలోనే బ్రతుకుతాం కదా.
మాయ ఆశాజీవుడండి మనిషి. ఆశ ఉండాలి. ఆశ లేనిది బ్రతుకు లేదు. ఎప్పుడూ కూడా ఆశతోటే బ్రతుకుంటుంది. ఆశ సాయంత్రం పోతామని మనకు తెలుసా? అయినా రేపుడు గురించి ఆలోచించి ఆశపడుతూ ఉంటాం. అలా అని మంచి ఆలోచన ఉండాలి, మంచిగా ఉండాలి. అప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా మనం వెళ్ళిపోతాం అనేది నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ పెట్టమని చెప్పను. కానీ మా జీవితం అయితే ఇప్పుడు చూడకపోతే ఇంకొకసారి ఎప్పుడైనా చూసినా కూడా పెట్టేస్తుందండి. మరి మీ వీడియోలు చూస్తున్నామండి, మీరు చేయండి, పెట్టండి అని అభిమానులు ఒకరికి ఒకరయ్యి మరి నన్ను అడుగుతూ ఉంటే నాకు ఆనందం అనిపించి ఇలాంటి గుర్తుకొచ్చి చెప్పడం జరుగుతుందండి. మా వర కూడా గ్యాస్ వచ్చినప్పుడు పెడుతుంది. కొంచెం హెల్త్ పరంగా బాగాలేదు మా వరాకి. అందుకు నాకు కమెంట్లు తక్కువ పెట్టడం, వాయిస్ రికార్డులు అయ్యి నాకు పెడుతుంది. వీళ్ళందరూ యూట్యూబ్లో పరిచయమే నాకు. ఎవరిని నేను ఎప్పుడూ ఏమీ తెలియదు నాకు. నా వీడియోలు చూసి నన్ను మెచ్చి నా ఫోన్ నెంబరు తీసుకుని వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడి నాకు ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా అయిపోయారండి ఈరోజు. ఇంత అభిమానం సంపాదించుకోవాలి అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక పూర్వజన్మ అదృష్టం ఉండాలి. వారికి నాకు ఏ జన్మలో రుణాల బంధం కూడా ఉండొచ్చును అనుకుంటున్నాను నేను. అంతే కదండి. మరి చెబుతూ ఉంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు చూడటానికి బోర్ పడుతుంది. మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఏమండి, చూసిన వారందరూ కూడా లైక్ చేయండి. చూస్తున్నారు కదా, నచ్చుతుంది కదా. మీరు 200, 300కు మించి ఇప్పుడు తక్కువ కాకుండా చూస్తున్నారు కదా. కనీసం ఓ 10 మంది కూడా లైక్ చేయట్లేదు పెద్ద వీడియోలు. లైక్ చేయండి. లైక్ చేస్తే 10 మంది చూసే అదృష్టం మీరు కలిగించిన వారు అవుతారు. మరి ఇలాంటివి విన్నవారికి వెళ్తాం, మనం గుడి దగ్గరికి వస్తాం కదా. అవును, దేవుడికి మనం ఇలా చెయ్యాలి, అవును మనకి పేరు మాట ఉంటుంది, మనం లేకపోయినా మన పేరు ఉంటుంది అనే భావన ఎవరికైనా కలగవచ్చు. ఏమండి, అందరికీ తెలియదా, మీరు చెప్తేనా అని అనుకోవద్దండి. అందరికీ తెలిసినా అది ఎప్పుడు అది చెయ్యగలగటానికి ఒక టైం వస్తుందో అప్పుడే వస్తుందండి. నాకు తెలుసు కదా, మరి నేను చేయలేకపోవచ్చు. అలా కాదు, చెప్పాను కదా, చెయ్యాలనే మనసు ఉంటుంది అన్నమాట తప్పనిసరిగా. మరి 10 మంది చూసేటట్టు చేయరా, మరి లైక్ చేయరా, సబ్స్క్రైబ్ చేయరా, మరి షేర్ చేయరా? సరే.